ఒకసారి కృష్ణుడు పుట్టినరోజు నాడు సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాలతో పెద్ద ఉత్సవమే జరిగింది. చాలా మంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చుని ఉన్నాడు. రుక్మిణీదేవి ఈ సంగతి గమనించి, స్వామి మీకు ఏమయ్యింది? వేడుకల్లో ఎందుకు పాల్గొనడం లేదు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు తనకు తలనొప్పిగా ఉందని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి వైద్యులను పిలిపించి మందు ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ కృష్ణ పరమాత్మ, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే వారి పాదధూళిని కొంచెం తీసి నా తలపైన రుద్దినట్లయితే నొప్పి తగ్గుతుంది అని చెప్పాడు. స్వామి, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి. మా పాదాల దగ్గర మట్టి తీసి నీ తలపైన పెట్టినట్లయితే మాకు మహాపాపం చుట్టుకుంటుందని వెనుతిరిగారు. ఈ వార్త బృందావనం వరకు చేరింది. అప్పుడు రాధ తన పైటి చెంగుని తీసి నేలపైన పరిచి గోపికలందరితో కలిసి నృత్యం చేసింది. తరువాత దీన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పింది. ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణ పరమాత్మ తలనొప్పి మటుమాయం అయిపోయింది. కృష్ణ పరమాత్మ భక్తికి